స్టూడియో ఏపీటీఎస్ న్యూస్ ఛానల్. ఈ రోజు ముఖ్యమైన వార్తలను మీకోసం అందిస్తున్నాం. సంగంలో తుఫాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు సంజీవ్ రాయుడు అనే కూరగాయల దుకాణం వ్యాపారి తీవ్రంగా నష్టపోయారు. అమ్ముకునేందుకు తెచ్చిన 310 ఎర్రగడ్డ బస్తాలు వర్షాలకు తడిసి కుళ్లిపోయి మొలకలు వచ్చాయి. దాంతో వ్యాపారి కొన్ని ఎర్రగడ్డ బస్తాలను రహదారి డివైడర్పై ఆరబెట్టాడు. మరికొన్నింటిని మిద్దెలపై ఆరబోశాడు. ఇంకా ఆ ఎర్రగడ్డలు అమ్ముకునేందుకు పనికిరావని వాపోయారు. సుమారుగా 2 లక్షల రూపాయలకు పైగా నష్టపోయారని తెలిపారు. తెచ్చినప్పటి నుండి వర్షాలు పడడంతో ఎర్రగడ్డ బస్తాలన్నీ పూర్తిగా దెబ్బతిన్నాయని వాపోయారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. నా పేరు సంజీవ్ రాయుడు. నేను గత 4 రోజులుగా ఈ 310 బస్తాలు ఎర్రగడ్డలు తెచ్చాను. తెచ్చినాంచి ఒకటే వాన, ఇటు అటు పోలేక వానలో తడిసి మొత్తం మిగిలిపోయిన కొన్ని 110 బస్తాలు, అంగట్లో 210 బస్తాలు పెట్టే, ఇటు డివైడర్ పైన 110 బస్తాలు, లోపల 120 బస్తాలు పెట్టుకున్నాను. ఒకటే వాన, ఇటు వాసన వచ్చి కాచిపోయి ఇటు జనంతా స్మెల్ వస్తుంది అంటున్నా కానీ బయట వేసుకుంటున్నాను. నాకు 2,30,000 ఓ బస్తా వచ్చి 650 రూపాయలు తెచ్చింది. బండి బాడిగలు ఎన్ని, ₹1 అంటూ ఏం లేదు. కానీ దీని మీద అంటూ ఏ ఆశ లేదు. వదిలేసుకుని వాన తప్పుకుంటూ నాకు ఎవరన్నా సహాయపడే వాళ్ళు ఉంటే గవర్నమెంట్ ద్వారాగా సహకరించండి. చేసి వ్యాపారం చేసుకుని తెచ్చుకున్నాము. ఈ వానకు మనం అనుకోలేదు. తెచ్చుకున్న రోజు నుంచి సాయంత్రం 6:30, 7 గంటల నుంచే ఒకటే వర్షం. సరే ఈరోజు అంటే వర్షము, రేపంటే పల్లెడుతులే ఆర్ఎస్ లేదు, కొద్ది రోజు వ్యాపారం చేసుకుంటా వెళ్ళిపోతాం అనుకుంటాము. ఒకటే వాన, దిక్కు తెలియని వాన ఈ బుడ్డి కానీ